అందరికీ నమస్కారము. దేవుడు మనకు ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. అందుకనే ఈరోజు ఒక 5 నిమిషాల ప్రాణాయామం నేర్పిస్తాను. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా గాని, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ ఎలా చేయాలో ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా గాని, ఈ 5 నిమిషాలు రోజు చేసి చూడండి. మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇన్‌క్రెడిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన రెస్పిరేటరీ సిస్టమ్‌ని బాగా కాపాడుతుంది. ఈ ప్రాణాయామం ఏంటి? దీన్ని ఎలా చేయాలి? దీనివల్ల ప్రయోజనాలేంటి? చాలా డెప్త్‌గా చెప్తాను మీకు ఈరోజు. నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీకందరికి తెలుసా? మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అంటే శ్వాస తీసుకోవడం, వదలడం దీని మీదే మన యొక్క లైఫ్ స్పాన్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని సార్లు ఎక్కువగా శ్వాస తీసుకొని వదులుతున్నారో, ఎక్కువ సార్లు అంటే గనక లైఫ్ స్పాన్ తక్కువుంది అని అర్థం. అదే మీరు తక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు మీ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఒక 4 జంతువులను తీసుకుందాం. ఒకటి మంకీ. ఒక్క నిమిషంలో మంకీ అంటే కోతి 32 సార్లు శ్వాస తీసుకుంటుందట. 32 సార్లు శ్వాస తీసుకుంటూ దీని జీవితం 20 సంవత్సరాలే. అదే కుక్క డాగ్ తీసుకుంటే 38 టైమ్స్ 38 సార్లు శ్వాస తీసుకుంటుంది ఒక్క నిమిషంలో. అంటే ఎక్కువ కదా, 38 సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ ఎంత? కేవలం 13 సంవత్సరాలే. అదే గుర్రం తీసుకుంటే కనుక గుర్రం ఒక్క నిమిషంలో 19 సార్లు శ్వాస తీసుకుంటుందట. 19 సార్లు శ్వాస తీసుకుంటుంది, కానీ దీని లైఫ్ 35 ఇయర్స్. అదే తాబేలుని తీసుకోండి. మీకందరికి తెలిసే ఉంటుంది. తాబేలు ఒక్క నిమిషంలో కేవలం 5 సార్లు శ్వాస తీసుకుంటుంది. 5 సార్లు శ్వాస తీసుకుంటూ దీని యొక్క జీవిత కాలం లైఫ్ స్పాన్ అనేది 200 ఇయర్స్ ఉంటుంది. చూసారా? ఎంత తక్కువ శ్వాస తీసుకొని వదిలితే అంత లైఫ్ స్పాన్ ఉంటుంది. అలా అని మనం డెలిబరేట్‌లీ చేయకూడదు. అది మనకు న్యాచురల్‌గా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అనేవి న్యాచురల్‌గా జరగాలి. అందుకే మన మునులు హిమాలయాల తపస్సు చేసుకుంటారు చూడండి. వాళ్ళు ఎంతెంత సంవత్సరాలు ఈజీగా 100 పైనైతే ఈజీగా బతికేస్తారు. ఈ మధ్య ఒక వ్యక్తిని మహాకుంభలో చూసాము. 145 సంవత్సరాలు. అతను 7.5 అడుగులు పొడుగున్నాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు చూడండి. ఇవన్నీ కారణాలే. మన వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలే. ఒక 5 నిమిషాల ప్రాణాయామం. దీనివల్ల ప్రయోజనాలేంటి? ఈ ప్రాణాయామం ఏంటి అంటే గనక అనులోమ, విలోమ ప్రాణాయామం. చాలా ప్రయోజనాలుంటాయి. ముందు ప్రయోజనాలు తెలుసుకుంటే గనక మీకు క్లియర్‌గా ఇది ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి నేర్పించేస్తాను. ఓకేనా? సరే, ప్రయోజనాలకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఆక్సిజన్ ఫ్లో. ఆక్సిజన్ ఫ్లోని బాగా పెంచుతుంది. ఆక్సిజన్ ఫ్లో పెరిగినప్పుడు ఏమవుతుంది? మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఆక్సిజన్ మంచిగా సప్లై అవుతుంది. సో, గుండెకి ఎటువంటి కష్టం ఉండదు. ఇంకా ఇట్ రెడ్యూసెస్ ద సైనస్ ఇష్యూస్. సైనస్‌ని కూడా బాగా తగ్గిస్తుందంటారు. ఎందుకంటే మనకి ఈ నాసల్ క్లియర్ చేస్తుంది. ముక్కులో ఉన్న రంధ్రాల్ని ఫ్రీ ఫ్లో చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ద ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆక్సిజన్ బాగా వస్తుంది కదా! ఫ్రీ ఫ్లో ఉంటుంది. సో, ఇదొకటీను. ఇంకా ఇదొక మంచి స్ట్రెస్ బస్టర్ అనొచ్చు ఈ ప్రాణాయామం చేస్తే. నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ డైజెస్టివ్ సిస్టమ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ అనేది బాగా బాగుపడుతుంది. ఇంకా చెప్పాలంటే హై బీపీ ఉన్న వాళ్ళకైతే ఇదొక వరం అని చెప్పొచ్చు. హై బీపీ పేషెంట్స్ పక్కా చేయండి అనులోమ, విలోమ ప్రాణాయామం. ఇంకా నెక్స్ట్ మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, ముడతలు లేని మంచి న్యాచురల్‌గా గ్లోయింగ్ స్కిన్ కావాలంటే గనక ఈ ప్రాణాయామం చేయండి. ఎందుకంటే మనకు ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది. ఇట్ నరిషెస్ ద స్కిన్ సెల్స్. మన చర్మంలో ఉన్న రంధ్రాలన్నీ బాగా శుభ్రపరుస్తుంది. సో, కాబట్టి స్కిన్ మంచి గ్లోగా ఉంటుంది. ఇంకా మెయిన్ బెనిఫిట్ ఇంకొకటేంటంటే మన యొక్క బాడీలో హార్మోన్స్ ఉంటాయి చూడండి, న్యాచురల్‌గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకొక ప్రయోజనం మినిమైజ్ ద స్నోరింగ్. అంటే గురకను తగ్గిస్తుంది అంటారు. ఎందుకని అంటే గనక ఇట్ రిమూవ్స్ ద బ్లాకేజెస్ ఇన్ ద నోస్ట్రిల్స్. మన ముక్కులో ఉన్న బ్లాకేజెస్‌ని తగ్గించేస్తుంది. అండ్ కాన్స్టెంట్‌గా అండ్ స్మూత్‌గా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది. కాబట్టి గురక అనేది దీనివల్ల తగ్గుతుంది అంటారు. ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు కంటిన్యూయస్‌గా చేయండి. అట్లానే ఆ క్లాక్ వైపు చూస్తూ కూర్చోకండి. జస్ట్ మీకు 5 నిమిషాలు అలారం పెట్టుకొని 5 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చు.
ఇది క్వైట్ సేఫ్, రిస్క్ అయితే అస్సలు లేదు. ఈ ప్రాణాయామం అందరూ చేయొచ్చు. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు కానీ, హై బీపీ ఉన్నవాళ్ళు కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, ఎటువంటి సర్జరీలు జరిగే ఎవ్వరికైనా కానీ ఇదైతే మచ్ రికమెండెడ్. అండ్ సీనియర్ సిటిజన్స్కి అలోపతిక్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాణాయామం. ఎందుకు అంటే కనుక మతి మరుపు, అల్జీమర్స్ అంటారు చూడండి, దాని నుంచి ఇది కాపాడుతుంది. ఒక్క 5 నిమిషాలు ప్రాక్టీస్ రోజు చేయండి. ఏంటి ఎట్లా చేస్తాం అనులోమ విలోమ ప్రాణాయామం అంటే, ఫస్ట్ మనం ఇక్కడ కేవలము రైట్ నోస్ట్రిల్ అంటే కుడివైపు ముక్కు రంధ్రం అండ్ ఎడమవైపు ముక్కు రంధ్రం, అంటే రైట్ నోస్ట్రిల్ లెఫ్ట్ నోస్ట్రిల్, దీంతోనే గాలి పీలుస్తూ వదలడం, గాలి పీలుస్తూ వదలడం. ఒక సైడ్ రైట్ సైడ్ నుంచి పీలిస్తే కనుక లెఫ్ట్ సైడ్ నుంచి వదులుతాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి పీలిస్తే రైట్ సైడ్లో వదులుతాం. అర్థమవుతుందా? రైట్ నుంచి పీలిస్తే లెఫ్ట్ వదులుతాము, లెఫ్ట్ నుంచి పీలిస్తే రైట్ వదులుతాము. ఇట్లా ఇవి షేప్లో ఇట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికోసం మనం విష్ణు ముద్ర తీసుకుంటాం. విష్ణు ముద్ర అంటే ఇది, అంటే చూపుడు వేలు అండ్ మధ్య వేలు ఈ రెండు మూసేసి మిగిలిన అన్ని ఫింగర్స్ అన్ని స్ట్రైట్ ఉంచుతాం. ఈ విష్ణు ముద్ర తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ నోస్ట్రిల్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. ఎడమ వైపు నుంచి మనము శ్వాసను పీలుస్తాం. నెమ్మదిగా శ్వాస పీల్చాలి, నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఎంత నెమ్మదిగా పీలిస్తే అంత మంచిది, ఎంత నెమ్మదిగా వదిలితే అంత మంచిది. ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇక్కడ ఆక్సిజన్ మెల్లగా సప్లై చేస్తున్నాం, మెల్లగా వదులుతున్నాము కదా. సో ఇది ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు ఒక 4 కౌంట్ చేస్తూ మెల్లగా తీసుకోండి. 1 2 3 4 అన్నట్టు మెల్లగా ఆక్సిజన్ తీసుకోండి. లోపల ఆపండి, మళ్ళీ 4 సెకండ్స్ ఆపండి, అంటే రిటెన్షన్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్, లోపలే ఆపేయండి. తర్వాత బయటకు వదలడం కూడా ఒక 4 కౌంట్ చేస్తూ మెల్లగా శ్వాసని బయటకు వదలాలి. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా కళ్ళు మూసుకొని చేయాలి. ఈ చేతు ఫ్రీనే కదా. ఎప్పుడన్నా మీరు కింద జమీన్ అని వస్తుంది, కింద నేల మీద చాప వేసుకొని లేదా యోగా మ్యాట్ వేసుకొని కూర్చోవచ్చు. కూర్చోలేకపోతే కనుక చైర్ మీద కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, పర్వాలేదు. కింద అయినా లేదా చైర్ మీద అయినా కూర్చోవచ్చు. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీనే కదా, దీన్ని చిన్ముద్ర తీసుకోండి. ఓకేనా? చిన్ముద్ర తీసుకొని ఒళ్ళో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ప్రాక్టీస్ మొదలు పెడతాం. ఒకసారి అబ్జర్వించండి. నేను ఇప్పుడు లెఫ్ట్ నోస్ట్రిల్తో గాలి 4 కౌంట్ చేస్తూ తీసుకుంటాను. 4 కౌంట్ చేస్తూ లోపలే ఆపేసి మళ్ళీ రైట్ నోస్ట్రిల్ నుంచి 4 కౌంట్ చేస్తూ బయటకు వదులుతాను. ఓకేనా? ఇప్పుడు రైట్ నోస్ట్రిల్తో గాలి పీల్చి 4 కౌంట్ చేస్తూ లోపల గాలిని 4 కౌంట్ చేసి ఆపి మళ్ళీ లెఫ్ట్ నోస్ట్రిల్తో గాలి మళ్ళీ 4 కౌంట్ చేస్తూ వద్దా. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అర్థమైంది కదా. కళ్ళు తెరిచి నాతో పాటు ఒక 3 రౌండ్లు ప్రాక్టీస్ చేయండి. ఒక 3 రౌండ్లు మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినాక మీరు అలారం పెట్టుకుని ఒక 5 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. చలో ప్రాక్టీస్ చేద్దామా? మీరు కళ్ళు తెరిచి చేయండి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ట్రిల్తో గాలి పీల్చండి. రైట్ నోస్ట్రిల్తో గాలి పీలుస్తున్నాం. మళ్ళా ఇంతే. ఒక 5 నిమిషాలు అలారం పెట్టుకొని శ్వాస లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్కి వదులుతున్నాం, రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్కి వదులుతున్నాం. ఇట్లా చేస్తూ ఉండాలి. ఇక్కడ తేడా రాకూడదు. మెల్లగా ప్రాక్టీస్ చేయండి, అలవాటు అవుతుంది. మీరు మనసులో అనుకోండి, రైట్ నుంచి పీలుస్తున్నాను, ఆపు,
ఒక 4 సెకండ్స్, తర్వాత లెఫ్ట్ నుంచి వదులుతున్నాను, మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకుంటున్నాను అండ్ రైట్ నుంచి వదులుతున్నాను. అట్లా మీరు అనుకుంటూ నెమ్మదిగా మీకుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ ఏమీ లేదు అంతకించి. ఇక్కడ పెద్ద మహావిద్య, ఇంకేదో బ్రహ్మాండమైన విద్యలాగా ఏమీ లేదు, రాకెట్ సైన్స్ కాదు. సింపుల్ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బ్రతికున్న వాళ్ళందరూ చేయొచ్చు. చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కుదురుతుంది. పెద్దవాళ్ళు కూడా మతిపరం నుంచి బయటపడతారు. ఇంకా నేను ఎన్ని బెనిఫిట్స్ చెప్పాను, అవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఒక్క 5 నిమిషాలు చేయండి. ఏమంటారు? ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు చేయాలంటే ఖాళీ కడుపుతోనే చేయాలా. పొట్టలో ఏమన్నా వేసుకుని ఎప్పుడు చేయకూడదు. పొద్దున అడ్వైజబుల్. పొద్దున్న లేకగానే ఒక 5 నిమిషాలు కూర్చొని, మీకు టైం లేదనుకోండి ఏం చేయకండి, ఒక 5 నిమిషాలు అయితే చేయండి. లేదా సాయంత్రం పూట చేయండి. భోజనానికి ఒక అరగంట ముందర చేయండి, ఖాళీ కడుపే కదా, అప్పుడైనా చేయండి. ఎప్పుడో ఒకసారి మీరు ఖాళీ కడుపుతోనే చేయాలి. ఏమంటారు? ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారా? సరే, మీ యొక్క అభిప్రాయాలు, మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మరొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.